మరలా ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావటం చాలా సంతోషదాయకం. మరి కాలేజీ బాగా అభివృద్ధి చెందాలని అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండి మంచి క్యాంపస్ సెలక్షన్స్తో ఉండి అందరు విద్యార్థులు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో తలమానికంగా ఉండే విధంగా ఈ విద్యా సంస్థ తయారుగా కోరుకుంటూ సంతోషం. మన ప్రాంతంలో ఒక మహిళా ఉమెన్స్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ రావటం మన జిల్లాకు ఒక మంచి అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మన బాలికలందరూ కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉండేది. అటువంటిది ఈరోజు మన జిల్లాలోనే, మన జిల్లా హెడ్ క్వార్టర్ పరిసర ప్రాంతాల్లోనే ఈ కాలేజీ రావటం మన అందరికి కూడా ఒక రకంగా మన ప్రాంత ప్రజలకు అదృష్టంగా భావించాలి. రెండవది, రవికుమార్, ఈ కాలేజ్ కరెస్పాండెంట్ చైర్మన్ అయినటువంటి రవికుమార్ గారు మంచి విద్యావేత్తగా, ఈ ప్రాంతానికి సుపరిచితుడిగా, కాలేజీలు రన్ చేసినటువంటి అనుభవశాలిగా ఉన్నాడు. కాబట్టి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా బ్రహ్మాండంగా రన్ చేయగలడనే నమ్మకం మా అందరిలో ఉంది. తప్పకుండా ఈ కాలేజ్ సక్సెస్ఫుల్గా ముందుకు రన్ కావాలని, మన విద్యార్థుల జీవితాలు వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కూడా ఈరోజు అందరం కూడా కలిసి హర్షిని మన రవి గారు ముందుకెళ్ళాలి, బాగా ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అందరం కూడా రావటం కూడా జరిగింది. ఈరోజు ఒకసారి గమనించుకున్నప్పుడు 1995లో ఆయన ఒక IOM కోచింగ్ సెంటర్ తోటి ప్రారంభించి, ఆ తర్వాత 2003లో డిగ్రీ కాలేజీ, 2004లో ఇంటర్మీడియట్ కాలేజీ, దగ్గర 30 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో ఉండి ఆయనకంటూ ఒక ప్రత్యేకతగా ఈరోజు మన జిల్లాలో తెచ్చుకోవటం చాలా సంతోషమైన విషయం. ఎప్పుడూ నిరంతరం కూడా కష్టం చేస్తూ మంచి ఇన్స్టిట్యూషన్ అనే ఒక పేరు తెచ్చుకొని ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే వాళ్ళని కూడా మనం చూసాం. అట్లా ఒక ఇన్స్టిట్యూషన్కి ఒక మంచి పేరు రావాలంటే దాని భవిష్యత్తులో కూడా ఇదివరకు ఏ విధంగా వాళ్ళు కోచింగ్ ఇచ్చారు ఇవన్నీ కూడా చూసే పరిస్థితులు ఉంటాయి. అలాంటి వ్యవస్థలో ఈరోజు బాగా ఒక మంచి పేరు తెచ్చుకొని ఈరోజు ప్రత్యేకించి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడం అనేది కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు. అన్ని విధాలుగా కూడా ఈరోజు ఒక్కళ్ళే పోయి ఈరోజు అదర్ కంట్రీస్లో కూడా చదువుతూ ఉద్యోగాలు చేసే పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు ఆడపిల్లలు కూడా ప్రతి ఒక్క రంగాల్లో కూడా ముందుండాలనే ఉద్దేశంతో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్స్ ఇక్కడ పెట్టడం చాలా సంతోషమైన విషయం అని చెప్పేసి తెలియజేస్తూ, తప్పకుండా కూడా ఇది కూడా ఒక మంచి వ్యవస్థగా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒక మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఎప్పుడు కూడా పార్టీని కూడా అదేవిధంగా ఇందాక మన సత్య అన్నట్టు పార్టీ అనేది ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా దానికి పేదవాళ్ళు అనేది చూసి దానికి తప్పకుండా కూడా ఒక డిస్కౌంట్లో అందరూ కూడా బాగుండాలనే మంచి ఉద్దేశం, మంచి సంకల్పం ఉండ రవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ ఇన్స్టిట్యూషన్ ఇంకా మంచి జరగాలని, తప్పకుండా కూడా మంచి పేరు మన రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ అందరికీ కూడా నా నమస్కారం. ఇంజనీరింగ్ కాలేజీలోకి అడుగు పెట్టడం గొప్ప శుభపరిణామం. అవి కూడాను మహిళా ఇంజనీరింగ్ కాలేజీ మన జిల్లాలో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కాలేజీ అనుకుంటారు. ఇది ఈ కాలేజీ ఏర్పాటు చేయడం కూడా చాలా గర్వించదగ్గ విషయం. వారికి, యాజమాన్యంలో ఉన్నటువంటి సిబ్బందికి, విద్యార్థి అందరూ కూడా నేను కంగ్రాచులేషన్ చేస్తాను. ఎందుకంటే ఈ విద్యా సంస్థ ద్వారా మరింత బాలికా విద్యను ప్రోత్సహిస్తూ మహిళల ఉన్నత శిఖరాలకి ఎదిగేదానికి ఇక్కడ తోడ్పాటును అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు. దానిలో భాగమే ఈ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలు ఇక్కడ ఏర్పాటు చేయటం. రవికుమార్ గారు జూనియర్ కాలేజెస్, హై స్కూల్స్ ఇవి నడుపుతున్నారు. వారి యొక్క చారిటీ కూడా మనకి మధ్యరాలు పాడొచ్చినప్పుడు పిల్లలు చదువుకుంటామంటే ముఖ్యమంత్రి గారు చెప్పగా నా పిల్లలు నేను చదివిస్తామని ముందుకు వచ్చి చదువుమాన్న పిల్లలకి వాళ్ళకి చదివి ప్రయోజకులు చేసే విధంగా వారు ముందుకు వచ్చారు. ఇదే కాకుండా చాలామందికి ఫీజులు కూడాను వాళ్ళకి అండగా ఉంటూ ముందుకు వస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో కాలేజీలు పెట్టడానికి భయపడేటువంటి పరిస్థితి, చాలామందికి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన పరిస్థితి. అయినప్పటికీ కూడాను ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మన ప్రభుత్వం పోయిన విద్యా సంవత్సరం 24-25లో ఎస్సీ ఎస్టీలకు అయితే పూర్తి స్థాయి ఫీజులు ఇవ్వడం జరిగింది.
మిగిలిన వాళ్ళకు కూడాను దాదాపుగా 70% ఫీజు రియంబర్స్మెంట్ చేయడం జరిగింది. మిగిలినది కూడా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. గత ప్రభుత్వం పెట్ట బకాయిలు కూడా తీర్చేదానికి ఒక కమిటీని వేయడం జరిగింది. అవి కూడా తీర్చి యాజమాన్యానికి అండగా ఉండేదానికి కూడా మన ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే విద్యార్థులకు సహకారమే కాకుండా యాజమాన్యాలు కూడా బలోపేతం అయితేనే మాత్రమే ఈ సంస్థలు మనుగడ సాధిస్తాయనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు నమ్మారు. గతంలో చేసే తప్పులు ధర్నాలు చేసేవాళ్ళంటే వాళ్ళు చేసిన అప్పులకే వాళ్ళు ధర్నాలు చేస్తా ఉంటే ఆ అప్పులు ఎలా తెచ్చాలని మంత్రుల కమిటీ, అధికారుల కమిటీలు వేసి ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా పూర్తి స్థాయిలో చేయడానికి మన ప్రభుత్వం కంకణబద్ధులై ఉన్నారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు విద్యార్థుల యొక్క సిలబస్ దగ్గర నుంచి వారి యొక్క పాస్ కోసం వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. యూనిఫామ్ దగ్గర నుంచి షూ, బెల్ట్, టై దగ్గర తీసుకుంటున్నారు. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థను బలోపేతం, దేశంలో ప్రఖ్యాతి చెందినటువంటి ఇన్స్టిట్యూట్స్ మన రాష్ట్రానికి వచ్చే విధంగా, అదే దేశాల్లో ఉన్న ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు వారి కృషి ఎనలేనిది. ఈ సందర్భంగా ఈ హర్షిని ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజీ కీర్తిగా ప్రతిష్టలు మరింతగలగాలని, ఇక్కడ విద్యార్థులు మంచి ఉన్నత శిఖరాలు రావాలని, దేశ విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హర్షిని విద్యా సంస్థ ఇవాళ ఉమెన్స్ కాలేజ్ పెట్టడం జరిగింది. కంగ్రాచులేషన్స్ ముందుగా రవి గారికి. రవి మా ఊరు పక్క ఊరే, చింతపల్లిపాడు. దాదాపు 95 నుంచి కోచింగ్ సెంటర్ పెట్టి తర్వాత అంచెలంచెలకు ఎదిగి ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టే స్థాయికి వచ్చాడు. ఇంకా బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఇంకా ఎక్కువ మందికి విద్యలో ప్రమేయం తీసుకురావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఇంకా మన ప్రాంతంలో కూడా ఇందాక చెప్పినట్టు మన స్వామి కానీ సత్య గారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇందాక ఏదన్నా సరే చిన్న ఫోన్ చేసినా సరే వీళ్ళకి కొద్ది పేద విద్యార్థులు ఏదైనా సహాయం చేయాలన్నా ఇమీడియట్గా పంపించమని చెప్పే వ్యక్తి మన రవి. నువ్వు సంపాదించే దాంట్లో 10 మందికి బాగా చదువుకునే వాళ్ళకు కూడా 10 మందికి హెల్ప్ చేయి, నీ కాలేజీ ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగిద్దని చెప్పి కూడా మరొకసారి మనసారా కోరుకుంటూ, ఈ కాలేజీకి మేము కూడా ఈ రాష్ట్రంలో హైదరాబాదు అటుపక్క ఏ విధంగా అయితే రికమెండేషన్తో లెటర్ పంపిస్తామో నీ కాలేజీకి కూడా ఇలా సిటీ అని మేము లెటర్ రాసి నీకు పంపించే స్థాయికి ఈ కాలేజీ ఎదగాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సంతోషం. 30 సంవత్సరాల నుంచి ఒంగోలులో ఐఓఎం అనే కోచింగ్ సెంటర్గా, తర్వాత హర్షిని విద్యా సంస్థలుగా దినదినాభివృద్ధి చెందుతూ ఒంగోలులోను, అద్దంకి, మార్టూరు, ఏడుగుండ్లపాడులో దాదాపుగా స్కూలు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీతో దాదాపు 10,000 మంది పిల్లలతో ఉన్న అగ్రగామి విద్యా సంస్థ శ్రీహర్షిని విద్యా సంస్థలు. ఈరోజు మరో అడుగు ముందుకు వేస్తూ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలులో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభిస్తున్నాం. చాలా సంతోషం. ఉమెన్ ఎడ్యుకేషన్ని ఎంపవర్ చేయాలని, 100% ప్లేస్మెంట్ ఇవ్వాలని, ఆల్రెడీ హర్షినికి గర్ల్స్ పరంగా సెక్యూరిటీ అని గత 30 ఏళ్ళుగా మేము పేరు తెచ్చుకుని ఉన్నాం. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం కాలేజీలో ఉండి పనిచేస్తూ పిల్లల క్షేమం గురించి ఆలోచిస్తాం. అందువల్లే మహిళల పట్ల పేరెంట్స్కి ముఖ్యంగా శ్రీహర్షిని అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది, ఒక మంచి ఒపీనియన్ ఉంది, ఒక మంచి భరోసా ఉంది. అలాంటి శ్రీహర్షిని ఆధ్వర్యంలో ఈరోజు శ్రీహర్షిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో చాలా అడ్వాన్స్ కోర్సెస్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలానే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఈసీఈ, ఐటీ అలాంటి అడ్వాన్స్ కోర్సులు తీసుకురావడం జరిగింది. అలానే ఎంసీఏ, ఎంబీఏ అవి కూడా ఓన్లీ గర్ల్స్కి తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీని 100% ప్లేస్మెంట్గా తీసుకెళ్ళబోతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గత 20 సంవత్సరాలుగా డిగ్రీ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులకి మేము క్యాంపస్ ప్లేస్మెంట్లు ఇప్పిస్తున్నాం. డిగ్రీ లెవెల్లోనే ప్రతి 2 విద్యార్థుల్లో ఒకరికి క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది. అలాంటి మేనేజ్మెంట్ మేము మరింత పటిష్టంగా పనిచేసి ఇంజనీరింగ్ చేరిన ప్రతి విద్యార్థినికి 100% ప్లేస్మెంట్తో బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా కంప్లీట్ ఏసీ హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నాము. ఇన్ అండ్ అరౌండ్ ఒంగోల్ 50 కిలోమీటర్స్ రేడియస్లో బస్ ఫెసిలిటీ ఇస్తున్నాము. ఫుల్ సెక్యూర్ క్యాంపస్. మాకు పర్మిషన్ వచ్చిన ఇంజనీరింగ్ సీటు 360 అయితే ఈ కాలేజీలో ఆల్రెడీ 300 కంప్యూటర్స్ కొనడం జరిగింది. అంటే ఏఐసిటీ నామ్స్కి మించి సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడం మొట్టమొదటి సంవత్సరం 50 లక్షల రూపాయలు ఖరీదు చేసే లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది.
అలానే మిగిలిన ఫిజిక్స్ ల్యాబ్ కావచ్చు, కెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు, వర్క్షాప్ కావచ్చు, ఆల్ ఆస్పెక్ట్స్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. శ్రీ హర్షిని విద్యా సంస్థల యొక్క ఖ్యాతి Till now, Harshini has now shown the academic excellence in school, inter, and degree and PG levels. Right now, it is stepping into the realm of higher education, and it is Harshini's main motto is to encourage the empowering of women through technical education. The start of this new college is exactly the dawn of new era that is going to happen in this district, which only tells not only studies but also tells the student how to tackle the situations that's going to happen in the present generation, that is 21st century. Not only teach the students for how to study and what to do about these studies, but also to deal with the real situations that they're going to face in the future life. ఇంజనీరింగ్ కాలేజీ పెడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలకు సెక్యూరిటీ పరంగా అన్ని విధాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటాము.